నమస్కారం. ఇప్పటి వరకు భారతదేశ చరిత్రలోనే ఏ ఉపరాష్ట్రపతికి జరగని అవమానం ధన్ఖడ్ విషయంలో జరిగింది. కేవలం 3-4 గంటలలో ఆయన ఆరోగ్య కారణాలు చూపిస్తూ రాజీనామా చేయడంలోనే తాటి చెట్టు ఎందుకు ఎక్కావు అంటే దూడగడ్డి కోసం అనే మాట వస్తుంది. ఒక రకంగా చెప్పారంటే పొమ్మన లెక్క పొగబెట్టారు, ఉపరాష్ట్రపతిని మెడబెట్టి గెంటేశారు. ఈ మాట అనొచ్చు. ఆయన పదవికి భంగం కాదు. మనం ఇవాళ కేంద్రంలో ఉన్న ప్రభుత్వం, ముఖ్యంగా బీజేపీ, ఆయనను పొమ్మన లెక్క పొగబెట్టి మెడబెట్టి గెంటేసి ప్రయత్నం చేశారు. కనీసం మీరు రాజీనామా చేశారు, రాజీనామా ఉపసంహరించుకోండి అని ఒక మాట ఇటు పక్కన ప్రధానమంత్రి మోడీ గారు, ఇతర పెద్దలు ఎవరైనా అనుంటే ఎక్కడ అంటే మళ్ళీ ఇరుక్కుపోతామో, ఎక్కడ అంటే మళ్ళీ ఆయన రాజీనామా ఉపసంహరించుకుంటారో అని చెప్పి ఆగమేఘాల మీద ఆ రాజీనామాను రాష్ట్రపతికి చెప్పేసి ఆమోదింపజేశారు కూడా అంటున్నాను. దీని కారణం మిగతా మన కాంగ్రెస్ చెప్పుల్లో కాలు పెట్టలేము. కాంగ్రెస్ పార్టీ గతంలో పూర్తిగా తాబేదారులుగా మార్చుకొని రాష్ట్రపతులను ఎమర్జెన్సీ విధించినప్పుడు ప్రకృతి మార్చి పొద్దుపెడితే బూటా సింగ్ విషయంలో చూసుకుంటే మీకు ఎన్నో గతంలో ఆరోపణలు ఎదుర్కొంది. కాంగ్రెస్ పార్టీ విమర్శలను సమర్థిస్తారే. కానీ ఒక రకంగా చూసుకుంటే ఆయన ఆరోగ్య కారణాలు చూపించాడు. ఆరోగ్య కారణాలు అంటే ఏమిటి? ఎప్పుడో పోయిన మార్చిలో యాంజియోగ్రామ్ అయింది. గుండెకు మించిన ఆయుధం ఉంటుందా? గుండెకు మించిన ముఖ్యమైన అవయవం ఉంటుందా? కానీ గుండె ఆపరేషన్ చేసిన వాడు ఎలా పరిపాలన చేస్తాడు అని మాట్లాడినా. నేను స్పష్టంగా చెప్పాను, రాజ్యసభ చైర్మన్గా పెద్దగా పని కూడా ఆయనకి ఏముండదు పెద్దగా. ఎందుకుండదు నేను అంటున్నానంటే, నిజంగా చెప్పానంటే ఈ పదవిలో ఉంటేనే ఆయనకు వైద్య సౌకర్యం కానీ ఏ రకమైన రెస్ట్ తీసుకోవడానికి మంచి అవకాశం. జనరల్గా గవర్నర్ పదవి ఎందుకు ఇస్తారు? 80 ఏళ్ల వాళ్ళకు, 90 ఏళ్ల వాళ్ళకు గవర్నర్ పదవులు ఎందుకు ఇస్తారు? రాజకీయంగా చూసుకొని వాళ్ళు సేఫ్ సైడ్లో పెట్టుకొని వాళ్ళ అనుభవాలు తీసుకోవడానికి మనకు వస్తుంది. సేఫ్ సైడ్లో ఇక్కడ పదవులు ఇవ్వలేక మంత్రివర్గంలో దానిలో ఇవ్వలేకపోతే 70-75 ఏళ్ళు దాటిన వాళ్ళని తీసుకుపోయి గవర్నర్లుగా పెట్టేస్తారు. రాజ్భవన్లో రాజభోగాలు అనుభవిస్తూ వాళ్ళు ఉంటారు. అందుకని ఏం చేసేది ఏం లేదు. వాళ్ళు కేవలం ఎప్పుడో ఒకసారి అవసరం పడి తప్ప. అందుకనే మనకు గతంలో ఎన్టీ రామారావు గారు కేంద్రం మిథ్య, గవర్నర్ల వ్యవస్థ వ్యర్థం పనికిరాంది అని ఇప్పుడు కామెంట్ చేశారు ఆనాడు. రామ్లాలు ఉదాహరణ చూసుకుంటే అప్పటి నుంచి ఇప్పటిదాకా రామ్లాలు లాంటి వాళ్ళని పెంచి పోషించింది కాంగ్రెస్ పార్టీ అయితే, ఇటీవల ఈ ధన్ఖడ్ కూడా అంటే ఆయన మంచి రాజకీయ విధుడు, చెప్పాలంటే మంచి సీనియర్ అడ్వకేటు, మనకు అదే రంగంలో ఉంటే ఇంకా బాగా రాణించేవాడు, న్యాయ కోవిదుడు కూడా ఆయన. దాంతోపాటు ఎమ్మెల్యే నుంచి ఎంపీ, అట్లానే గవర్నర్గా, ఉపరాష్ట్రపతిగా 3 ఏళ్ళు సేవలు అందించారు. దాదాపు 3 ఏళ్ళ నుంచి 15 రోజులు తక్కువ అంతే. అట్లా చూసుకుంటే ఆనాడు రామ్లాల్ లాంటి వాడిని గవర్నర్లుగా పెట్టి చేసిన పని వాళ్ళు ఇట్లా చేసిండ్రో ఇవాళ ధన్ఖడ్, లేకపోతే మనకు రవి, తమిళసై ముఖ్యంగా చెప్పాలంటే కదా, ఇట్లా చాలామంది గవర్నర్లను పెట్టి వాళ్ళతో ఆటాడించారు. గవర్నమెంట్లు, స్టేట్ గవర్నమెంట్లు, ముఖ్యంగా ఇష్టం లేని ప్రతిపక్ష పార్టీలు అధికారంలో ఉన్న గవర్నమెంట్లను అతలాకుతలం చేసిన సందర్భాలు చూస్తున్నాం. స్వామి కంటే స్వామి భక్తి, రాజు కంటే రాజభక్తి ఎక్కువ చూపించి మనకు పశ్చిమ బెంగాల్ గవర్నర్గా ధన్ఖడ్ గారు చూపిన తెగువ ఏది పడితే, అంటే ఓ రకంగా చెప్పారంటే ఆయన మొదటి నుంచి ఆర్ఎస్ఎస్ కార్యకర్త, అంతకంటే కాదు. ఆయన గతంలో జనతాదళ్, తర్వాత కాంగ్రెస్, తర్వాత ఇవాళ బీజేపీ, కట్టర్ బీజేపీ వాది కూడా కాదు. కానీ ఆయన అంతకంటే ఎక్కువ చూపించాడు. ఒక రకంగా చెప్పాలంటే ఈ ప్రభుత్వానికి చేయాల్సినంత మేరైతే చేసిండు. ఒక రకంగా చెప్పాలంటే ఒక ఉపరాష్ట్రపతి కార్యాలయం నుంచి ప్రకటన వస్తే తప్ప ఉపరాష్ట్రపతి ఎప్పుడు ప్రెస్ మీట్లు పెట్టారు, లేకుంటే మనకు ట్విట్టర్లో డైరెక్ట్గా అభిప్రాయాలు చెప్పాడు. అటువంటిది రాష్ట్రపతి కార్యాలయం, ఉపరాష్ట్రపతి కార్యాలయం అని చెప్పి అక్కడి నుంచి ప్రెస్ నోట్లు వస్తాయి తప్ప రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి డైరెక్ట్గా మాట్లాడాడు. అటువంటిది ఆయన న్యాయ వ్యవస్థ గురించి నేను అభినందించాను, దాని ఏం లేదు. న్యాయ వ్యవస్థలో ఉన్న లోపాల గురించి, న్యాయ వ్యవస్థలో ఉన్న దుర్మార్గం గురించి, అవినీతి గురించి ఆయన ప్రశ్నించినంత ఎవరు ప్రశ్నించలేదు. ప్రభుత్వంలో ఉన్నవాళ్ళు కూడా ప్రశ్నించలేదు. కానీ ఏమొచ్చిందో ఉరుమువి మంగళం మీద పడ్డట్టు ఇవాళ ఒక్కనాడుతో నిన్న జరిగిందని నేను అనుకుంటలేదు. కానీ ఆయన రకరకాలుగా అటు ప్రతిపక్షం అవమానించింది, ఇటు పక్క స్వపక్షం కూడా అవమానించింది. అంటే ప్రతిపక్ష అవమానం భరించిండు ఆయన. మరొకటి చెప్పాలంటే ఆయన శారీరకంగా ఒక గూని ఉండడం, అటువంటి దాన్ని అనుకరిస్తూ బాడీ షేమింగ్ చేసిన ఒక ఎంపీ, కాంగ్రెస్ ఎంపీ చేస్తుంటే రాహుల్ గాంధీ స్వయంగా దాన్ని ఆయన అనుకరిస్తూ ఒక కాంగ్రెస్ ఎంపీ అనుకరిస్తూ ధన్ఖడ్ గారి నడకను, ఆయన గూనిని అనుకరిస్తూ బాడీ షేమింగ్ చేస్తూ నడుస్తుంటే దాన్ని సెల్ ఫోన్లో వీడియో తీసే ప్రయత్నం చేసిన రాహుల్ గాంధీ ఎంత దుర్మార్గం. అంతేందుకు ఇదే ప్రతిపక్షాలు ఆయనను గతంలో రాజ్యసభ సాక్షిగా ఆయనను అవిశ్వాస తీర్మానం పెడతామని బెదిరించిన సంగతి చూశాం కదా. అంటే అక్కడ అటువంటి అవమానాలను భరించు. నిజంగా చెప్పాలంటే
పెద్దల సభ గద్దల సభ అని చెప్పి రాజ్యసభలో బెంచీలెక్కి కుర్చీలెక్కి ఈ నాయకులే ప్రవర్తిస్తుంటే రాజ్యసభ పెద్దల సభ కదా ఇంత దుర్మార్గంగా ఎట్లా వ్యవహరిస్తారని ఆవేదన పడే సంగతి చూసాం. అంటే బీజేపీ ఎప్పుడు కూడా తనకు ఇష్టమైన వాళ్ళని అందాలు ఎక్కిస్తుంది, ఇష్టం లేకపోతే దించి పడేస్తుంది, మెడలు బట్టి గెంటేస్తుంది అనడానికి మంచి ఉదాహరణ. అంతకుముందు మనకు వెంకయ్య నాయుడు గారు మా కేంద్ర మంత్రిగా ఉన్న ఆయనను అకస్మాత్తుగా రాజీనామా చేస్తారా చేయరా, చేయండి మీకు ఉపరాష్ట్రపతికి మీకు ఇస్తున్నా అని చెప్పి ఆదేశిస్తేనే కదా ఆయన తన మంచి లౌక్యం తెలిసిన వాడు కనుక ఆ రాజీనామా చేస్తూనే ఒక మంచి మాట అన్నాడు, నేను ఉషాపతిగా ఉంటాను, ఏ పతి అవసరం లేదు, మిగతా పతులు అవసరం లేదు అన్నాడు. ఉషాపతి అంటే ఆయన భార్య పేరు కనుక ఉషాపతిగానే ఉంటాను అనే మాట మాట్లాడాడు కదా. చూసినా కదా ఆయన లౌక్యంగా ఉన్నాడు కనుక నన్ను పెద్దల్లో కలిపేశారు, ఆరాం కుర్చీలో కూర్చునిపెట్టారు, సలహాలపై పరిమితం చేస్తున్నారు, అందుకని ఉపరాష్ట్రపతి ఇచ్చారని చెప్పి ఎన్నోసార్లు ఆవేదన వెలిగించాడు. నిజంగా చెప్పాలంటే ఒక రకంగా చెప్పాలంటే ఉపరాష్ట్రపతి చేయగానే మనం అందరూ ఏమనుకున్నాం, ఉపరాష్ట్రపతి పదవి కాగానే ఆయన రాష్ట్రపతిగా ప్రమోషన్ ఒక రకంగా రాష్ట్రపతిగా నియమిస్తారని అనుకున్నాం. అది కూడా మొత్తం మీద తీసేశారు. 73 ఏళ్లకే ఆయన ఇంటి దగ్గర కూర్చునిపెట్టారు చూసాం మనం. అందుకే అట్లా చూస్తే ఆనాడు ఉపరాష్ట్రపతిగా వెంకయ్య నాయుడుకు చేదు అనుభవం ఉంది బీజేపీతో. కానీ ఆ లౌక్యము మొదటి నుంచి ఆర్ఎస్ఎస్ కార్యకర్త, మొదటి నుంచి కట్టర్ హిందూవాది, కట్టర్ బీజేపీ కార్యకర్త కనుక ఎక్కడా బయటపడలే. కానీ అట్లా కాదు, స్వతంత్రంగా వ్యవహరించేవాడు. అందుకని ఇవాళ రెండు ఇంపీచ్మెంట్స్ను ఆయన రెండింటిని ప్రవేశపెడతా అనడం, స్వతంత్రంగా వ్యవహరించడం చూసాం మనం. కనుక ఒక రకంగా చెప్పాలంటే ఒక జడ్జి గారు హిందుత్వం మీద వ్యాఖ్యలు చేసిన ఆ జడ్జి గారిది ఇంపీచ్మెంట్ కోసం ప్రతిపక్షం నోటీసులు ఇస్తే ఆయనను చేయడం ఇష్టం లేదు వీళ్ళకు, ఎవరికి, బీజేపీకి. కనుక ఈయనను మాత్రం చేయడం ఇష్టం ఉంది. వర్మ ఏది డబ్బులు కట్టలు దొరికిన వర్మ, కాలిపోయిన డబ్బుల కట్టలు ఆయన ఇంట్లో దొరికిన వర్మ కానీ ఇంపీచ్మెంట్ చేయడానికి ఇష్టం ఉంది. కానీ రెండు ఆమోదించాడు. అటు ప్రతిపక్షాలు ఇచ్చిన నోటీసును, ఇటు పక్కన అధికార పక్షం ఇచ్చిన నోటీసును రెండు ఆమోదించారు. అది వీళ్ళకు కంటగింపు అయిందని నేను అనుకుంటున్నాను. దాంతోపాటు ఒకసారి చూస్తే మనకు పెద్ద ఎత్తున ఇవాళ ఇది ఒక్కనాడు జరిగింది కాదు, ఈ పరిణామాలు వరుసగా వస్తూ ఆరోగ్య కారణాలు ఉన్నారు. కానీ ఒక రోజులో ఆరోగ్యం చెడిపోలేదు. నిన్ను లోక్సభకు రాజ్యసభకు వచ్చిండు, మాట్లాడిండు, మీటింగ్లు పెట్టిండు. వాళ్ళు ఎవరు అంటే తన సొంత సభ్యులే, తన సొంత పార్టీ వాళ్ళే దాన్ని ధిక్కరిస్తూ ఒక తెల్ల కాగితాల మీద సంతకాలు పెట్టించే ప్రయత్నం చేస్తున్నారంటే ఇక ఉండడం క్షేమకరం కాదనుకొని ఒక రకంగా చెప్పాలంటే ఆయనను బయట గెంటేసినట్టే, మెడలు బట్టి బయటకు నూకినట్టే, పొమ్మన లేక పొగబెడితే ఆయన అతను ఆయన రాజీనామా చేసినట్టు చేసిండు. ఇటువంటి పరిస్థితి ఇంకెవరికి రాలేదు. ఇప్పుడు కాకుండా రేపైనా ఎల్లుండైనా ధన్ఖడ్ గారు దీని విషయంలో బయటపడతారని అనుకుంటున్నా. చూద్దాం ఏం జరుగుతుందో. కానీ మొత్తం మీద తన వ్యూహంలో భాగంగా ఆయనను బయటకు పంపించి కొత్త ఉపరాష్ట్రపతి కోసం ఇప్పటికే అన్వేషణ మొదలైంది. అది వ్యూహాత్మకంగానే ధన్ఖడ్ను బయటకు పంపించారని